వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రేపటి దేశ భవిష్యత్తును నేటి బాలలే నిర్దేశిస్తారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని గాంధీ చౌరస్తా వద్ద జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ బాలలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వివిధ వేషధారణలతో వచ్చిన చిన్నారులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆసక్తిగా పలకరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, డిడబ్ల్యూఓ సరస్వతి, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, పలువురు అధికారులు, చిన్నారులు పాల్గొన్నారు. స్పెషల్ ఇన్వైటీస్, పిల్లల తల్లిదండ్రులు, అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నారు వారందరికీ నా తరఫున చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. సాధారణంగా చిల్డ్రన్స్ డే అంటే పండిత్ నెహ్రూ గారి చిల్డ్రన్స్ డే మాత్రం జరుపుకుంటాము. ఇంకా ఒక విషయం ఉంది, ఏకైక విషయం, ప్రపంచంలో చిల్డ్రన్స్ డే జరుపుకున్న బహుశా మన దేశం ఎవరు లేరు. వరకు అతి సంబరపడే విషయం ఇది. పిల్లల కోసం ఒక రోజు మనం పక్కన పెట్టి వాళ్ళని గుర్తు చేసుకున్నాం. ఒక్కొక్కరిని చూడండి, మేము 20 ఏళ్లలో చాలా పెద్ద పై స్థాయికి వెళ్ళి మహానాటి వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళ దగ్గర పనులు కూర్చోబెట్టే స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. భారతదేశంలో ఇప్పుడు మనకి యావరేజ్ ఏజ్ 27.5 వస్తుంది. 129 కోట్ల మంది జనాభాలో సగం కన్నా ఎక్కువ 25 ఏళ్ళు లేదా 2 ఏళ్ళు పైన ఉంటారు. 25 ఏళ్ళు అదే సమీపంలో ఉంటారు. మొత్తం ప్రపంచంలో మనది అతి యువ దేశం, యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అయితే దీనికి మనకి 2 విషయాలు అవచ్చు. ఇంతమంది చిన్నవారు మన దగ్గర ఉన్నప్పుడు మన భవిష్యత్తు అతి బంగారు కలగా పెరగవచ్చు, లేదా వాళ్ళలో మనం ఏమన్నా ఎక్కడైనా చేదు మనం అనుభవం ఈ చిన్న వయసులో మనం ఇంటికి గుర్తిస్తే వాళ్ళే మనకి జ్ఞాపకం అవుతారు. మనం వాళ్ళ కోపంలో ఉన్నాయి. ఇట్స్ హిస్టారిక్ ఆపర్చునిటీ. మనకి ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు యువతగా ఉన్నారు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు. మనందరికీ బాధ్యత వస్తుంది. వాళ్ళు కనుక 35, 40, 45 సంవత్సరాలు వచ్చినప్పుడు మన దేశం మీద వాళ్ళ మనసులో కోపం ఉండకూడదు.
మన దేశం మీద ప్రేమ లేకపోయిన పర్వాలేదు, మన దేశం మీద కోపం ఉండకూడదు. వాళ్ళకి కోపం కనుక మన దేశానికి భవిష్యత్తు లేదు. ప్రపంచంలో 650 కోట్ల కన్నా ఎక్కువ యువత మన దగ్గర ఉన్నారు. క్షమించండి, 65 కోట్లు, అది కూడా తక్కువేం కాదు. ఇది చిల్డ్రన్స్ డే అయినా సరే, చిన్నారులైనా సరే మనం మనసులో పెట్టుకుని ప్రభుత్వ తరఫున మేము సిద్ధంగానే ఉన్నాం ఏం చేయడానికి. కానీ వ్యక్తిగతంగా యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే యువత నా చిన్నారులన్నా కష్టంలో ఉంటే ఒక చేయి మీరు వేయగలరు, మీ చేతులను మేము నమస్కరిస్తున్నాము. 20 ఏళ్ళ తర్వాత మీ కొడుకులైనా మీ కూతురులైనా సరే, లేకపోతే మీ మనవడైనా సరే, మీ మనవరాలైనా సరే, వాళ్ళకు కొత్త దేశము వాళ్ళకి చేతులను లేని దేశం చేయడానికి మీ చేయి మీరు ఒత్తు చేయడానికి ఉంటారు. మళ్ళీ మేము మనవి చేసుకుంటున్నారు, మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది. మీ చేయి మా చేయి కొడితేనే చెప్పట్టు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకు ఎవరికి మీ దగ్గర ఆస్కారం ఉంటే మీరు చదివించండి, లేదా పుట్టగొడుగు లేదా కూడు కష్టం అయితే మీరు మినిమంగా చేయండి. ఉండడానికి నివాసం కాదు, మీరు సహాయం చేయడానికి మీరు దయచేసి మీరు ప్రతిపించండి. ప్రభుత్వం నుంచి మేము చేసి దుర్పించుకోవట్లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చేయగలం, మేము చేస్తాము. కానీ 20 సంవత్సరాల తర్వాత దేశం మహాదేశం అవ్వాలంటే మాత్రం వీరి చేతుల్లో ఉంది. కాబట్టి ఇంగ్లీష్ అన్నట్టు హెల్ప్ అస్ హెల్ప్ దెమ్. మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది. మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. ఎందుకని అన్నట్టు నా దగ్గర లేదు. మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హమాలీల సమస్యలపై పరిష్కారం కోసం జరిగే కలెక్టర్ ముట్టడి విజయవంతం చేయాల్సిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంట వేణు కోరారు. హమాలీలకు కనీసం వృత్తి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఐకేసీ పిఎస్ సొసైటీల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు 32 రూపాయల కూలీ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 17న నిర్వహించే కలెక్టర్ ముట్టడికి భారీ సంఖ్యలో హమాలీలు కదిలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సిరిసిల్ల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తక ప్రదర్శన కలెక్టర్ కృష్ణభాస్కర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, వి లక్ష్మీనారాయణ, పి శ్రీనివాస్, రమేష్, విజయ్, ఎండి యూసఫ్, సాయి, శేఖర్, పలువురు స్థానిక ప్రైవేట్ పాఠశాలల లైబ్రేరియన్ జక్కు మాధవి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పీఠం కోసం ఉత్కంఠ పోరు నెలకొంది. పరస్పరం నేతల వాగ్వివాదాలు, బాహాబాహి మధ్య అధిష్టానం జోక్యంతో ఓటింగ్ జరిగింది. జిల్లా కమలం దళపతిగా వేములవాడకు చెందిన ప్రతాప రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుని ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం నాయకురాలు ఆకుల విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా నాయకుల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వేములవాడకు చెందిన ఓ నాయకుడు ముస్తాబాద్కు చెందిన నాయకునితో వాగ్వాదానికి దిగడంతో పరిశీలనకు వచ్చిన నాయకులు నివ్వెరపోయారు. ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ మధ్య పరోక్షంగా పోటీ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రామకృష్ణ, శ్రీనివాస్లు వర్గీయులు పరస్పరం వాగ్వివాదానికి దిగారు. నాయకులిరువురు ఏకగ్రీవం కోసం సుముఖత వ్యక్తం చేయడంతో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో ప్రతాప రామకృష్ణ ముందంజలో ఉండడంతో పరిశీలకులు ప్రతాప రామకృష్ణను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాకు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ప్రతాప రామకృష్ణ రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికార పీఠంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పార్టీ విస్తరణ కోసం శక్తి వంచన లేకుండా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ అన్నారు. పరిశీలకులుగా శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, మట్ట వెంకటేశ్వరరెడ్డి, భీమారం శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, గౌడ వాసు, భీమారం రాధిక, గడ్డం లత, ఎనగంటి నరేష్, బూర విష్ణు, అన్నల్దాస్ వేణు, జిల్లాలోని అన్ని మండలాల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన కోసం మేము పారేస్తాం.
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఒకే అభిప్రాయంతో అందరి నాయకులు అభిప్రాయం మేరకు సర్వసమ్మతి మేరకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డాక్టర్ లక్ష్మణ్ గారు సూచన మేరకు ప్రతాప్ రామకృష్ణ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో మిత్రుడు ప్రతాప్ రామకృష్ణ గారిని రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ప్రకటింపజేసిన సందర్భంలో నా వైపు నుంచి నేను వారికి శుభాకాంక్షలను అందజేస్తా ఉన్నాను. రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రధానంగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అభిప్రాయ సేకరణలో భాగంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు కొత్తగా నియమితులైనారు. మరి స్టేట్ సెక్రటరీ మరి శ్రీధర్ రెడ్డి అన్న గారు వీరికి మొదట అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అభిప్రాయ సేకరణ అనేది ఏదో ఒక యుద్ధ వాతావరణం కాకుండా చాలా చక్కగా జరిగినందుకు ఫస్ట్ మా జిల్లా వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ మరి కొత్తగా నియమితులైనటువంటి అన్న రామకృష్ణ అన్న గారికి ఈ రోజు నుంచి వారి కుటుంబ బాధ్యతలు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో ఈరోజు జిల్లా అంతా కూడా తన కుటుంబంగా చూసుకొని గ్రూపు రాజకీయాలని అన్న చాలా దూరంగా పెట్టి అన్న బాధ్యతగా రేపు 2 అసెంబ్లీలు రేపు పార్లమెంటు బాధ్యత అంటే అన్నది చాలా పెద్ద ఎత్తున బాధ్యత ఉంది కాబట్టి విభజనలో జరిగిన తర్వాత మన కొత్త జిల్లా చాలా చిన్న జిల్లా, మరి 2 అసెంబ్లీలో దీనికి ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎన్నికకు సహకరించిన మిత్రులు ఆది శ్రీనివాస్ గారికి, రాష్ట్ర పరిశీలనకు వచ్చిన రాజా వెంకటేశం గారికి, శ్రీధర్ రెడ్డి గారికి రీసెంట్ శుభపరిణామం. మరి మనకి ఇక్కడి నుంచి కూడా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అక్కను నియమించడం జరిగింది. ప్రత్యేకంగా దీనికోసం సహకరించిన ఆడే రవి, హనుమంత్ గౌడ్ గారు, గడ్డమ నాగరాజు గారు, దీంట్లో పాల్గొన్న దాదాపు 37 మందిని రాష్ట్ర పార్టీ మన అప్పుడు కోర్ కమిటీ నిర్ణయించినాం. వాళ్ళందరికీ కూడా ప్రతి వారు కూడా నేను చెప్తా ఉన్నాను. అక్క చెప్పినట్టు గ్రూప్ రాజకీయాలు మొట్టమొదటి నాకు అలవాట్లేదు. గతంలో పెద్ద జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది. అంతేకాకుండా చూస్తూ ఉన్నాం మనం రాష్ట్రంలో ఎంత పెద్ద దువానం వచ్చినా కానీ వేములవాడ అసెంబ్లీ వచ్చే వరకు సీనడ కేవలం మనం నష్టపోయింది కేవలం 5,000 ఓట్లతోనే అసెంబ్లీ సీటు కూడా. మరి మున్సిపాలిటీ కూడా దాదాపు భారతీయ జనతా పార్టీ మనం వశం చేసుకున్నాం. ప్రతి కార్యకర్త చూస్తే కూడా 10-15 సంవత్సరాలు ఈ పార్టీ మనం పనిచేస్తూ ఉన్నాం. మనందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా పార్టీ కోసం మహానిశలు కృషి చేయాల్సిందిగా కోరుతూ మరొక్కసారి నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నకిలీ విత్తనాలపై అధికారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువులు విత్తనాల విక్రయ దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన దాడుల్లో 57 క్వింటాల అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సాగి సుధాకర్ నేతృత్వంలో అధికారుల బృందం ఇల్లంతకుంట, సిరిసిల్ల పట్టణంలోని పలు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. సిరిసిల్ల పట్టణంలోని మురళీకృష్ణ పెస్టిసైడ్స్ యజమాని మార్కండేయ దేవాలయం సమీపంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 57 క్వింటాల వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ రికార్డులలో చూపకుండా విత్తనాలను నిల్వ చేసినట్లు తెలిపారు. 57 క్వింటాల వరి విత్తనాలు విలువ 3,60,000 ఉంటుందన్నారు. గోదాంను సీజ్ చేసి వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. రికార్డులలో చూపని పలు దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నకిలీ విత్తనాలను అక్రమంగా నిల్వలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో అగ్రికల్చర్ ఆఫీసర్ రణధీర్, మండల వ్యవసాయ అధికారి కొల్గుల తిరుపతి పాల్గొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన మా పి వెంకటరెడ్డి అడిషనల్ స్పీకర్ ఆదేశాల ప్రకారము నేను అగ్రికల్చర్ అధికారుల బృందంతో తనిఖీలో భాగంగా సిరిసిల్లలో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను కష్టపెడుతున్నారు, వారు చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారన్న ఉద్దేశంతోనే పై అధికారుల ఉత్తర్వు మేరకు కొన్ని షాపులు చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మురళీకృష్ణ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ దాంట్లో చెక్ చేసినాము. వాళ్ళు కొందరు ఇల్లీగల్గా ఇక్కడ గోదాం తీసుకొని ఇక్కడ సుమారు 57 క్వింటాళ్ళ ధాన్యాన్ని దాపెట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది. దాని విలువ సుమారు 3,69,000 ఉంటుంది. వీటిని ప్రస్తుతానికి సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అయినటువంటి ఏఓ గారికి అప్పచెప్పడం జరిగింది. వారు 6A కేసు నమోదు చేసి దీన్ని కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తారు. కలెక్టర్ గారు మళ్ళీ విడుదల చేసేంత వరకు కూడా ఈ స్టాకును సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లాలో పక్క జిల్లాలలో కూడా ఎవరైనా రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అమ్మినా కానీ లేకపోతే లైసెన్సు విరుద్ధంగా నడిచినా కానీ వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మెయింటెనెన్స్ లేదు. గత 5 మాసాల నుంచి అతను ఏ సీడ్స్ ప్రోడక్ట్ నుంచి తీసుకొస్తుండ్రు, ఎవరెవరికి అమ్ముతుండ్రు, అది కూడా ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు ఇల్లంతకుంట మండలంలో కూడా కొన్ని పెస్టిసైడ్స్ దుకాణాలు కూడా చెక్ చేసినాము. వాళ్ళు కూడా కరెక్ట్గా ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు. వాటిని కూడా మేము స్టాప్ సేల్ కింద చేసి అక్కడ ఉన్నటువంటి ఏఓ గారికి అప్పగించడం జరిగింది. వారిపై కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కార్మిక క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సోమవారం కార్తీక మాసం సందర్భంగా సుందరయ్య నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సహస్ర దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దీపాల వెలుగుల్లో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దార్న మరుణ, గుండ్లబెల్లి పూర్ణచందర్, టీఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, వెంగళ శ్రీనివాస్, గణేష్, సురేష్, కాలనీలోని మహిళలు పాల్గొన్నారు. కాలి నడకతో ఎంతో మంది యాత్ర చేసి వెళ్తూ ఉంటారు. ఎందుకు మరి? అయినా ముఖ్యంగా మనము తెలుసుకోవలసింది ఈ ఒక కార్తీక మాస సందర్భ విషయమే కాదు, ఒక జీవిని మనము కాపాడు. నువ్వు దేవాలయంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమానికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం దీపోత్సవానికి ఈరోజు ఈ 3 కర్రలకు నుంచి బయట వైపు ముట్టియండి. మీ వైపు నుంచి ముట్టిస్తే కేసులు కాలే అవకాశం ఉంటుంది. అమ్మ ముట్టియద్దు, అటువలాగా ముట్టించద్దు. దయచేయండి, ఒక్కటే ఇవ్వండి. దయచేసి
నమామి భగవామి సదా శివలింగము. మీరు అయిందా? మీరు లేచిదేవా? అడిగా వెళ్ళేదా లేవండి. మీరు సైడ్ అవండి. ఏది కూడా ఏది ఉంచదు దయచేసి. మీ కర్రలు మాకు ఇచ్చేయండి. అక్కడ పక్కన పెట్టండి మట్టిలో. ఇంకొంచెం దూరం అమ్మా. కొంచెం అవసరంగా కనిపిస్తుంది. దయచేసి మధ్యలో ఉన్న వాళ్ళు జరగండి. బ్యాంకుల వద్ద సామాన్యుల పడిగాపులు తప్పడం లేదు. ఈ రోజు కూడా బ్యాంకుల వద్ద డబ్బుల కోసం ప్రజలు బారులు తీరారు. పలు బ్యాంకుల్లో కిక్కిరిసిన క్షణంతో తోపులాటలు జరిగాయి. చిల్లర కోసం తమకు తిప్పలు తప్పడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.